వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది హోండా జాజ్ వెహికల్. ఈ వెహికల్ ఏంటంటే మేజర్ జనరల్ సర్వీసింగ్ కోసం వచ్చింది అండ్ దాంతో పాటుగా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం వచ్చింది. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెహికల్ కాల్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. వెహికల్ వచ్చేసి 1,08,000 కిలోమీటర్స్ తిరిగింది. డాష్ బోర్డ్ లో ఎర్రర్ కోడ్స్ అయితే ఏం రావట్లేదు. 1,08,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. జస్ట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాం. జనరల్ సర్వీసింగ్ లో అన్ని ఆయిల్స్ అండ్ అన్ని ఫిల్టర్స్ రిప్లేస్మెంట్ చేస్తున్నాము. దాంతో పాటుగా కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు కస్టమర్. ఆల్ డోర్స్ 20 స్పీడ్ లో లాక్ అవ్వట్లేదు ఆటోమేటిక్ గా, అదొక కంప్లైంట్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ నుంచి ఒక కలగల సౌండ్ వస్తుంది వెహికల్ ఆఫ్ చేసినప్పుడు. సో ఈ సౌండ్ ఒకటి వస్తుంది. ఏసీ కూలింగ్ ఒకసారి చెక్ చేయమని చెప్పారు. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ సీట్ ఒకటి అబ్నార్మల్ సౌండ్ వస్తుంది గలగలని చెప్పారు. దాంతో పాటుగా మేజర్ సర్వీస్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. సో వెహికల్ అయితే ట్రాల్కి వచ్చాము. కంప్లైంట్స్ అయితే మేజర్ గా ఏం కనిపించలేదు. సస్పెన్షన్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, బ్రేక్స్ కండిషన్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి లిఫ్ట్ లో పెట్టి ఆయిల్ లీకేజెస్, కూలెంట్ లీకేజెస్ అన్ని ఫిజికల్ గా చెక్ చేసిన తర్వాత కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో రఫ్ రోడ్ లో ట్రాల్ చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వీల్ సైడ్ నుంచి గలగల సౌండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ రఫ్ రోడ్ లో వచ్చాము. ఒకసారి సస్పెన్షన్ చెక్ చేద్దాం అనేసి. సస్పెన్షన్ అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫిజికల్ గా ఒకసారి చెక్ చేద్దాము. లెఫ్ట్ సైడ్ లో ఒకటి గలగల సౌండ్ అయితే వస్తుంది. ఆ సౌండ్ ఏంటనే ఒకసారి ఫిజికల్ గా చెక్ చేయాలి. సో ట్రయల్ చూసి గ్యారేజ్ కి అయితే వచ్చేసినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి బండి లిఫ్ట్ లో పెట్టేసి వీల్ బేరింగ్స్ అండ్ బ్రేక్ అండ్ సస్పెన్షన్స్ అండ్ ఆయిల్ లీకేజెస్ అవన్నీ, బెల్ట్ కండిషన్, ఫ్యాన్ మోటార్ కండిషన్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి కస్టమర్ కి ఎస్టిమేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. లైట్ చెక్ చేసుకోండి. వైపర్ వాటర్, వైపర్ ప్లేట్, రివర్స్ పార్కింగ్, హజార్డ్, బ్యాక్ సైడ్ రివర్స్ పార్కింగ్, బ్రేక్, రైట్. స్టార్ట్ చేయి. ఇక్కడ బ్రాకెట్ ఏదైతే ఉందో ఆ బ్రాకెట్ ప్రాపర్గా ఫిట్టింగ్ అవ్వలేదు. సో దానివల్ల ఏంటంటే అక్కడ కొట్టుకుంటుంది. అందుకే మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ ఆ బ్రాకెట్ వల్ల మనకు సౌండ్ అనేది వస్తుంది. సో వెహికల్ ఒకసారి అండర్ బాడీ చెక్ చేసుకున్న తర్వాత వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాము. సో అండర్ బాడీలో ఏంటంటే వీల్ బేరింగ్ కండిషన్, షాక్ అబ్జర్వ్, ఆయిల్ లీకేజెస్. షాక్ అబ్జర్వ్, ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేవు. రెండు సైడ్లు బాగానే ఉన్నాయి. ఫిషెస్ కూడా బాగానే ఉన్నాయి. ప్రాబ్లం లేదు. అండర్ బాడీలో డ్యామేజెస్ అయితే ఏం లేవు. కానీ రస్టింగ్ అంటే కింద ఇంట్రెస్ట్ కోటింగ్ అయితే లేదు దీనికి. ఆ ఇంట్రెస్ట్ కోటింగ్ వేసుకుంటే బెటర్. డ్యామేజెస్ అయితే ఏం లేవు కానీ ఇంట్రెస్ట్ కోటింగ్ అయితే లేదు దీనికి. ఈజీఆర్ దగ్గర నుంచి లీకేజెస్ కానీ, కూలెంట్ లీకేజెస్ కానీ అలాంటివి అయితే ఏం కనిపించలేదు. ఇక్కడ నుంచి అయితే ఇంజిన్ లీకేజ్ కానీ అలాంటిది అయితే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫ్యాన్ లో అబ్నార్మల్ ప్లే అయితే ఏం లేదు. ఇంజన్ బెల్ట్ కండిషన్ మనం ఒకసారి కవర్ ఉంది దీనికి. ఫిజికల్ గా ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం బెల్ట్ ఎలా ఉందో. ఆయిల్ లీకేజెస్ కానీ, కూలెంట్ లీకేజెస్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే దీనికి లేదు. సస్పెన్షన్ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే ఏం లేవు. షాక్ అబ్జర్వ్స్ కానీ, లింక్ రాడ్ బూట్ డ్యామేజ్ కానీ, లోవర్ ఆర్మ్ బూట్ డ్యామేజ్ కానీ ఎలాంటిది అయితే ఏం లేదు. లోవర్ ఆర్మ్స్ కండిషన్స్ కూడా బాగానే ఉన్నాయి. వెహికల్ లో కస్టమర్స్ పెనీలో తీసుకున్నారంట. ప్రాబ్లం అయితే మేజర్ గా అయితే ఏం లేదు. జస్ట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ మేజర్ సర్వీసింగ్. మనం చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఈ వెహికల్ లో అటెండ్ అవుతున్నాం. సో ఈ జాజ్ వెహికల్ యొక్క సర్వీస్ అప్రూవల్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అప్రూవల్ అయితే వచ్చేసింది. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ సర్వీస్ కోసం వచ్చారు. మనం ఎస్టిమేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వద్దు, ఓన్లీ జస్ట్ సర్వీస్ చేసేయమని చెప్పారు. ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ కాల్ చేసి మాన్యువల్ కార్బన్ కూడా చేసేసేయండి, ఏసీ కూడా చెక్ చేయండి అని చెప్పి అప్రూవల్ ఇచ్చారు. సో ఈ వెహికల్ లో ఏంటంటే మనము ఏసీ గ్యాస్ లీకేజ్ టెస్ట్ పెట్టాము. ఒకవేళ గ్యాస్ లీకేజ్ ఏం లేకపోతే గ్యాస్ ఫిల్ చేసేసి కంప్రెస్ రిప్లేస్ చేసేసి మనము ఏసీ అనేది గ్యాస్ అనేది రీఫిల్ చేస్తున్నాము. సో దాంతో పాటుగా జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము. జనరల్ సర్వీసింగ్ లో గేర్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్, ఆయిల్ ఫిల్టర్ అండ్ డీజిల్ ఫిల్టర్ రిప్లేస్ చేస్తున్నాము. ఏసీ ఫిల్టర్ అండ్ ఎయిర్ ఫిల్టర్ రీసెంట్ గా చేంజ్ చేశారంట కస్టమర్. ఏసీ ఫిల్టర్ అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా బాగానే ఉంది. ఫిల్టర్ మనం పాతదే వాడుతున్నాము. ఏసీ ఫిల్టర్ కూడా క్లీన్ చేసి పెట్టాము అండ్ బాగానే ఉంది. దీంట్లో ఏంటంటే మనం ఇంజన్ ఫ్రెషింగ్ అండ్ రేడియేటర్ ఫ్రెషింగ్ కూడా వాడుతున్నాము. బార్దాల్ కంపెనీ ఇంజన్ ఫ్రెషింగ్ అండ్ రేడియేటర్ ఫ్రెషింగ్ మనం వాడుతున్నాము. ఇది వచ్చేసి రేడియేటర్ ఫ్రెషింగ్, ఇది వచ్చేసి ఇంజన్ ఫ్రెషింగ్. 750 రూపీస్ ఎంఆర్పీ ఉంది. బార్దాల్ కంపెనీ ఇంజన్ ఫ్రెషింగ్. రేడియేటర్ ఫ్రెషింగ్ వచ్చేసి 650 ఉంది. లిక్విమోలీ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనం లాస్ట్ ఇంతకు ముందు వీడియోస్ లో వాడాము. కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి బార్దాల్ కంపెనీ కంటే. బార్దాల్ కూడా మంచి కంపెనీ అండ్ విమోలీ కూడా మంచి కంపెనీ. కాకపోతే బార్దాల్ పైన కొంచెం ఒక 200 అట్లా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి విమోలీ ప్రొడక్ట్స్. సో అవి కూడా మనం వాడినాం ఇంతకు ముందు చాలా వెహికల్స్ కి. సో ఇప్పుడైతే మనము ప్రెసెంట్ బార్దాల్ కంపెనీ ఇంజన్ ఫ్రెషింగ్, రేడియేటర్ ఫ్రెషింగ్ వాడుతున్నాము. బార్దాల్ కంపెనీ ఈజీఆర్ క్లీనర్ వాడుతున్నాము. కెల్విన్ కంపెనీ ఈజీఆర్ క్లీనర్ అండ్ టోటల్ బాడీ క్లీనర్ కెల్విన్ కంపెనీ వాడుతున్నాము. ఈ లిక్విడ్స్ ఏంటంటే మనము స్పెషల్ గా ఓన్లీ ఫర్ సెన్సర్స్ క్లీన్ చేయడానికి వాడతాము. లైక్ మాప్ సెన్సర్ అండ్ బూస్ట్ ప్రెషర్ సెన్సర్ అండ్ O2 సెన్సర్స్,
ఇలాంటి సెన్సర్స్ క్లీన్ చేయడానికి వాడతాము ఇది. ఎందుకంటే చాలా డెలికేట్ ఐటమ్స్ ని చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేయాలి కాబట్టి ఈ స్ప్రే లిక్విడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి మనము సెన్సర్స్ క్లీన్ చేయడానికి అండ్ యాక్చువేటర్స్ క్లీన్ చేయడానికి యాంటీసెటర్ వార్ క్లీన్ చేయడానికి ఈ లిక్విడ్స్ అనేది మనం వాడతాం. సో నార్మల్ గా వేరే ఐటమ్స్ అన్నిటికీ డీజిల్ అండ్ పెట్రోల్ అండ్ వేరే కెమికల్స్ తోని మనం క్లీనింగ్ అనేది చేస్తాం. సో ఇది వచ్చేసి కాస్ట్రాల్ కంపెనీకి సంబంధించిన లూబ్రికేషన్ స్ప్రే. ఇదేంటంటే బ్యాటరీకి డోర్ ఇంజిన్స్ కి అక్కడ మనము లూబ్రికేషన్ స్ప్రే అనేది మనం కాస్ట్రాల్ కంపెనీ మనం వాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఇంజన్ ఫ్రెషింగ్ అండ్ రేడియేటర్ ఫ్రెషింగ్ యాడ్ చేసిన తర్వాత వెహికల్ వర్క్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో దీని తర్వాత ఏంటంటే వెహికల్ స్టార్ట్ చేసేసి 10 to 15 minutes రన్ చేసిన తర్వాత ఇంజన్ ఆయిల్ అండ్ కూలెంట్ అనేది మనం డ్రైన్ చేస్తాం. జాజ్ వెహికల్ యొక్క పార్ట్స్ అన్ని ఓపెన్ చేసుకున్నాము. ఇన్లెట్ మ్యానిఫోల్డ్, ఇంటర్ కూలర్ అండ్ ఈజీఆర్ వాల్ హోస్ పైప్, ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అసెంబ్లీ, మాప్ సెన్సర్, బూస్ట్ ప్రెషర్ సెన్సర్, ఈజీఆర్ వాల్ అండ్ రేడియేటర్ కూడా ఓపెన్ చేసినాము. సో ఒక్కొక్క ఐటమ్ ఏంటో అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ చూడండి ఏ రకంగా కార్బన్ అనేది జామ్ అయింది, ఇలా జామ్ అయింది చూడండి. ఇది వచ్చేసి ఈజీఆర్ వాల్, వచ్చేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ పైప్. ఇది వచ్చేసి ఎయిర్ మాప్ సెన్సర్. ఈ సెన్సర్స్ ఏంటంటే కొంచెం డెలికేట్ గా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో వాటర్ పెట్టి ఎలా పడితే అలా క్లీన్ చేస్తే సెన్సర్స్ పాడైపోతాయి. చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇది స్పెషల్ గా నేనే క్లీన్ చేస్తాను ఈ సెన్సర్ అండ్ బూస్ట్ ప్రెషర్ సెన్సర్. ఈజీఆర్ వాల్ ఏదో యాక్చువేటర్ ఉంటుందో ఇది కూడా వాటర్ పోకుండా జాగ్రత్తగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అసెంబ్లీ అండ్ ఇంటర్ కూలర్, రేడియేటర్ కూడా మనం సర్వీస్ చేపిస్తున్నాం. సో ఇవన్నీ టర్బో హోస్ పైప్స్, ఈజీఆర్ హోస్ పైప్స్, ఇవన్నీ మనం ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో క్లీనింగ్ అనేది చేస్తున్నాం. హోండా జాజ్ వెహికల్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ రోడ్ టెస్ట్ కి వెళ్తున్నాము. రోడ్ టెస్ట్ కి వెళ్ళిన తర్వాత ఒకసారి మిగతా ఆయిల్ లీకేజెస్ కానీ కూలెంట్ లీకేజెస్ కానీ అన్ని చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ కి డెలివరీ అనేది మనం చేద్దాం. సో ఫైనల్ రోడ్ టెస్ట్ అయితే వచ్చేసినాము. ఎలాంటి కంప్లైంట్ అయితే ఏం లేదు. పికప్ గానీ, ఇనిషియల్ పికప్ గానీ, ఇంజన్ అబ్నార్మల్ సౌండ్ గానీ ఎలాంటిది అయితే ఏం లేదు. ఎర్రర్ కోడ్స్ కూడా ఏం రావట్లేదు. డాష్బోర్డ్ ఎర్రర్ కోడ్స్ కూడా ఎలాంటి ఎర్రర్ కోడ్స్ కూడా ఏం లేవు. సక్సెస్ఫుల్ గా వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకటి గలగల నాయిస్ కంప్లైంట్ ఒకటి వస్తుండే. సో అది ఎయిర్ ఫిల్టర్ దగ్గర క్లాంప్ ఒకటి లూజ్ ఉండే. సో అది కూడా మనం ఫిక్స్ చేసేసినాము. ఫ్రంట్ రైట్ సైడ్ సీట్ రిక్లైనింగ్ లో సౌండ్ వస్తుంది. సో నట్ బోర్డ్స్ అయితే టైట్ చేసినాము. లైట్ గా అలా వైబ్రేషన్ చేసినప్పుడు ఫ్రంట్ లెఫ్ట్ సీట్ లో రిక్లైనింగ్ లో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో నుంచి సౌండ్ వస్తుంది.
వస్తుంది. దానికైతే ఏం చేయలేము. ఒకవేళ రిక్లైనింగ్ చేంజ్ చేస్తే రిక్లైనింగ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. మిగతా వర్క్ అయితే కంప్లీట్ గా మనం పర్ఫెక్ట్ గా రెడీ చేసినాం. హారన్ కంప్లైంట్ ఒకటి చెప్పారు కస్టమర్, హారన్ వైరింగ్ ప్రాబ్లం ఉండే అది కూడా ఫిక్స్ చేసేసినాము. ఏసీ కొంచెం లో కూలింగ్ వస్తుండే, సో ఏసీ గ్యాస్ కూడా మనం లీకేజ్ టెస్ట్ చేసి కంప్రెసర్ ఆయిల్ ఏసీ గ్యాస్ కూడా మనం ఈ వెహికల్ లో ఫిల్ చేసేసినాం. సో ఈ హోండా జాజ్ వెహికల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంట్లో కంప్లీట్ మేజర్ సర్వీస్ చేసినాము అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము, కూలెంట్ రేడియేటర్ సర్వీస్ చేసినాము అండ్ ఏసీ గ్యాస్ రీఫిల్లింగ్ అనేది చేసినాము. ఇలాంటి మరిన్ని రిపేర్ మీకు కూడా కావాలంటే విజిట్ స్పానర్ ఆటోమోటివ్. మనము ఇంజన్ ఓవరాల్ గానీ, డెంటింగ్ పెయింటింగ్ గానీ, ఏసీ వర్క్ గానీ, ఎలక్ట్రికల్ వర్క్ గానీ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ గానీ, ఫ్యూల్ ట్యాంక్ క్లీనింగ్ గానీ ఆల్ వర్క్స్ లో మనం డీల్ చేస్తాము. సో మా వర్క్ షాప్ వచ్చేసి కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. సో ఇది హఫీస్పేట్ అండ్ హైటెక్ సిటీ రెండు రైల్వే స్టేషన్ కి మధ్యలో మంజీరా పైప్ లైన్ రోడ్ అని ఉంటుంది. సో ఆ మంజీరా పైప్ లైన్ లో మా గ్యారేజ్ లొకేటెడ్ ఉంది. గూగుల్ మ్యాప్స్ లో మీరు స్పానర్ ఆటోమోటివ్ సెర్చ్ చేస్తే కూడా మీకు డైరెక్ట్ లొకేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.